నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, సిక్స్త్ సెన్స్ అనగానే మనకు సాధారణంగా ఏం గుర్తొస్తుంది? భూకంపాలు వచ్చే ముందు జంతువులు పసిగట్టడం, పక్షులు వింతగా ప్రవర్తించడం లాంటి విషయాలు చూస్తాం. జంతువులకు ప్రకృతిలో జరిగే మార్పులు ముందే తెలుసుకునే ప్రత్యేక శక్తులు ఉంటాయని మనకు తెలుసు. కానీ మనుషుల్లో కూడా ఒక అద్భుతమైన సిక్స్త్ సెన్స్ ఉందని సైంటిస్టులు చెబితే మీరు నమ్ముతారా? అవును, ఇది ఎలాంటి మంత్రతంత్రాలు కాదు, కేవలం సైన్స్ మాత్రమే. ఈ సిక్స్త్ సెన్స్ మన మానసిక ఆరోగ్యానికి కీలకమైన ఆధారం అని పరిశోధకులు బలంగా చెప్తున్నారు. ఆ వివరాలంటే ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే చాలా ఇంపార్టెంట్. వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. పాఠశాలలో మనకు 5 ఇంద్రియాల గురించే నేర్పించారు. అవి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. అయితే మన శరీరంలో వీటన్నిటికన్నా ముఖ్యమైన మరొక ఇంద్రియం దాగుంది. సైన్స్ భాషలో దీనిని ఇంటెరోసెప్షన్ అంటారు. అంటే మన శరీర అంతర్గత భాగాల నుండి వచ్చే సంకేతాలను గ్రహించే శక్తి. మన గుండె వేగంగా కొట్టుకోవడం, ఆకలి వేయడం, దాహం కావడం, శ్వాస వేగం మారడం, చలి లేదా వేడి అనిపించడం, ఇవన్నీ ఈ ఇంటెరోసెప్షన్ వల్లే మన మెదడుకు తెలుస్తాయి. శరీరం లోపల ఏం జరుగుతుందో నిరంతరం గమనించే ఒక రహస్య కాపలాదారు లాంటిది. ఈ అంతర్గత స్పర్శ కేవలం శారీరక మనుగడకే కాదు, మన మానసిక ప్రశాంతతకు కూడా చాలా ముఖ్యం. పరిశోధనల ప్రకారం ఎవరైతే తమ శరీర సంకేతాలను సరిగ్గా అర్థం చేసుకోగలరో వారు తమ భావోద్వేగాలను చాలా సులువుగా నియంత్రించుకోగలరు. ఉదాహరణకు, ఒక సభలో మాట్లాడే ముందు గుండె వేగంగా కొట్టుకుంటే ఇది సాధారణ విషయమే అని గ్రహించి కొందరు ప్రశాంతంగా ఉంటారు. కానీ ఈ శక్తి లోపించిన వారు ఆ గుండె చప్పుడు చూసి విపరీతమైన ఆందోళనకు, భయానకు గురవుతారు. లండన్ యూనివర్సిటీ పరిశోధకులు జెన్నిఫర్ మర్ఫీ, ప్రియా ప్రెంటిస్ ఈ విషయంపై లోతైన అధ్యయనం చేశారు. మన శరీరం సమతుల్యంగా పనిచేయడానికి ఈ శక్తి ఎంతో అవసరమని వారు తేల్చారు. దాహం వేసినప్పుడు నీళ్లు తాగాలనిపించడం, వేడిగా ఉన్నప్పుడు బట్టలు విప్పేయాలనిపించడం, ఇవన్నీ ఈ సిక్స్త్ సెన్స్ చేసే పనులే. అయితే ఈ విషయంలో పురుషులకు, స్త్రీలకు మధ్య కొన్ని తేడాలు ఉన్నాయని సైంటిస్టులు గ్రహించారు. ముఖ్యంగా గుండె చప్పును గుర్తించే పరీక్షల్లో స్త్రీల కంటే పురుషులు కాస్త మెరుగ్గా స్పందించారు. బహుశా అందుకేనేమో యుక్త వయసు వచ్చిన తర్వాత స్త్రీల్లో ఆందోళన, నిరాశ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. ఇంకొక ఆసక్తికరమైన పరిశోధన ఏంటంటే, ఎవరైతే తమ ఆకలి సంకేతాలను స్పష్టంగా గ్రహిస్తారో వారిలో మానసిక ఒడిదొడుకులు చాలా తక్కువగా ఉంటాయి. వారు చిరాకు పడకుండా ప్రశాంతంగా ఉంటారు. అదే సమయంలో అనోరెక్సియా నర్వోసా అనే ఈ ఈటింగ్ డిజార్డర్, అంటే బరువు పెరుగుతామనే భయంతో ఆహారం తినకపోవడం ఉన్నవారిపై UCLA సైంటిస్టులు పరిశోధన చేశారు. ఈ సమస్య ఉన్నవారు ఆకలి సంకేతాలను కావాలనే నిర్లక్ష్యం చేయడం లేదని, నిజానికి వారి నాడీ వ్యవస్థ ఆ సంకేతాలను మెదడుకు సరిగ్గా చేరవేయలేకపోతుందని కనుక్కున్నారు. బరువు పెరిగిన తర్వాత కూడా వారి శరీరం ఈ సంకేతాలను నమ్మలేకపోతుంది. కానీ ఈ ఇంటెరోసెప్షన్ అనే భావనపై సైంటిస్టుల మధ్య కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. 2024లో వచ్చిన ఒక పరిశోధనా పత్రం ప్రకారం ఇంటెరోసెప్షన్ అనేది ఒకే ఒక్క శక్తి కాదు, ఇది శరీరంలోని వివిధ రకాల ప్రక్రియ కలయిక అని, దీనిని ఒకే పేరుతో పిలవడం అంత సరైంది కాదని కొందరు వాదిస్తున్నారు. పేరు ఏదైనా కావచ్చు, మన శరీర అంతర్గత శక్తులు మన దైనందిన జీవితాన్ని, మన ఆలోచనలను, ప్రవర్తనను ఎంతో ప్రభావితం చేస్తున్నాయన్నది మాత్రం నిజం. మన శరీరం లోపల జరిగే ఈ రహస్య ప్రక్రియలను మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే అంతగా మన మానసిక ఒత్తిడి నుండి బయటపడవచ్చు. తీవ్రమైన మానసిక సమస్యలకు మెరుగైన చికిత్సలు కనుక్కోవడానికి ఈ 6వ ఇంద్రియం అంటే సిక్స్త్ సెన్స్ మనకు ఒక పెద్ద దిక్సూచిగా మారబోతుంది. కాబట్టి మీ శరీరం చెప్పే మాటలను వినడం అలవాటు చేసుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.